తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం సరస్వతిపురం. ఈ గ్రామం వ్యవసాయంపై ఆధారపడి ఉండేది, కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వర్షపాతం తగ్గిపోవడం, నీటి కొరత, పంటలపై అనుకూల పరిస్థితుల లేకపోవడం తదితర సమస్యలు గ్రామస్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ గ్రామంలో ఒక యువకుడు శ్రీనివాస్. చిన్నప్పటినుంచే అతనికి పల్లెలోని సమస్యలు చాలా ఇబ్బందిగా అనిపించాయి. అతనికి గ్రామ ప్రజల జీవితాన్ని మెరుగుపరచాలనే సంకల్పం ఏర్పడింది. శ్రీనివాస్ తన చదువును పూర్తి చేసి ఊరికి తిరిగి వచ్చాడు. అతను మొదటగా పల్లె రైతులతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ మరియు పంటల పెరుగుదల గురించి అవగాహన కల్పించడం ప్రారంభించాడు. వాటితో పాటు శ్రీనివాస్ రైతులకు పర్యావరణానికి హానికారకమైన రసాయనాలను వాడకుండా సహజ విధానాల గురించి వివరించాడు. కొన్ని నెలల తర్వాత గ్రామంలోని రైతులు ఆ మార్గాలను అనుసరించి పంటల ఉత్పత్తిని పెంచారు. శ్రీనివాస్ మార్పు తీసుకున్న తర్వాత గ్రామంలో నీటి వినియోగం మరింత సమర్థవంతంగా చేయబడింది. పంటల ఉత్పత్తి పెరిగింది. గ్రామంలో ప్రజలు సుఖంగా జీవించగలిగారు.